ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి చాప్టర్లో ముఖ్యమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాము. సో దానిలో భాగంగానే మనకి ఆక్వాటిక్ ఈకోసిస్టమ్, పాండ్ ఈకోసిస్టమ్ గురించి నిన్న థియరీ క్లాస్ నేర్చుకున్నాం. దాని మీద ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ని ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యమైనటువంటి టాప్ 50 ప్రాక్టీస్ బిట్స్ ఎంసీక్యూస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు 100% యూజ్ అవుతాయి. అదేవిధంగా ఇవి మనకి 9th క్లాస్లో ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్లో ఉన్నటువంటి అంశాలతోటి రిలవెంట్గా ఉంటాయి. కాబట్టి లేట్ లేకుండా ఈ టాపిక్లో వెళ్దాం. టాప్ 50 బిట్స్ ఉంటాయి. వీడియో చూసే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ లేకుండా మనం ఈ టాపిక్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ బిట్, మంచినీటి జీవావరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ కాల్డ్? ఈకాలజీ, లిమ్నాలజీ, జువాలజీ, బయాలజీ. ఆవరణ శాస్త్రము, లిమ్నాలజీ, జంతు శాస్త్రము, జీవశాస్త్రము. కామెంట్ చేయండి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సరైన సమాధానము ఆప్షన్ బి, లిమినాలజీ. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని లిమినాలజీ పిలుస్తారు. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2. సరస్సు తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ప్రొఫండల్ మండలము, లిమిటిక్ మండలము, వేలాంచల మండలము, కాంతి మండలము. విచ్ జోన్ ఆఫ్ ద లేక్ ఈజ్ క్లోజ్ టు ద షోర్ అండ్ హ్యాజ్ షాలో వాటర్? గమనించండి సరైన సమాధానాన్ని. ఇది ఖచ్చితంగా లిమిటెడ్గా మనం ఉన్నటువంటి అంశాలని కరెక్ట్గా మనం చూసుకొని చదువుకుంటే ఒక్కోసారి నష్టపోయే అవకాశం ఉంటుందండి. ఇంటర్మీడియట్లో లేదు, ఈ టాపిక్ లేదు అని అనుకోకుండా మనకి స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ సంబంధించినటువంటి అంశాలని మనం వాటికి రెలవెంట్గా ఉన్నటువంటి అంశాలను చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక మార్కు పోయినా కానీ మనకి డిఎస్సిలో జాబ్ పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా లిమిటెడ్గా ఇవే చదవాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి చదివితే కొన్నిసార్లు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటికి రెలవెంట్గా ఉన్నటువంటి అంశాలు ఖచ్చితంగా ఇవి చదువుకుంటే మంచిది. అంతకు ఇష్టం లేకపోతే లైవ్ని స్కిప్ చేయొచ్చండి, అంత ఇబ్బంది ఏం లేదు. వీలున్న వాళ్ళు మాత్రమే చూడండి, అవసరం అనుకున్న వాళ్ళే చూడండి, లేకపోతే బలవంతం లేదు. ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ చూసేవాళ్ళే చాలా సింగిల్ డిజిట్లో ఉంటారు, 10-20 మందే చూస్తారు, ఏం పర్వాలేదు. ఇబ్బంది అనుకున్న వాళ్ళు స్కిప్ అవ్వచ్చండి. అవసరమైతే చూడండి, లేకపోతే ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, వేలాంచల మండలం. ఇవన్నీ కూడా 9th క్లాస్లో ఉంటాయండి. 9th క్లాస్కి సంబంధించినటువంటి చాప్టర్లో మనకి ఈకో సిస్టమ్ అనేటటువంటి చాప్టర్లో డైరెక్ట్గా ఉన్నటువంటి బిట్లే ఇవి. సో వాటికి రెలవెంట్గా ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ బిట్, క్వశ్చన్ నెంబర్ 3. ఏ మండలంలో కిరణజన సమీకరణ రేటు అధికంగా ఉంటుంది? ఇన్ విచ్ జోన్ ఈజ్ ద రేట్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ హైయెస్ట్? బెంతిక్ మండలము, ప్రొఫండల్ మండలము, లిమిటిక్ మండలము, వేలాంచల మండలం.
ఏ మండలంలో ఇన్ విచ్ జోన్ ద రేట్ ఆఫ్ ద ఫోటోసిన్థసిస్ ఈజ్ హైయెస్ట్? సరైన సమాధానము ఆప్షన్ డి, వేలాంచల మండలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. తీరానికి దూరంగా ఉండి బహిరంగ జలాశయ ప్రాంతాన్ని ఏమంటారు? తీరానికి దూరంగా ఉండే బహిరంగ జలాశయ ప్రాంతాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ఓపెన్ వాటర్ జోన్ ఆఫ్ ఏ లేక్ అవే ఫ్రమ్ ద షోర్ కాల్డ్? వేలాంచల మండలము, లిమ్నిటిక్ మండలము, పెడవానికి మండలం, ప్రొఫాండల్ మండలం. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. సరైన సమాధానం ఆప్షన్ బి, లిమ్నిటిక్ మండలము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. కాంతి ప్రసరించని సరస్సులోని లోతైన నీటి ప్రాంతం ఏది? ద డీప్ వాటర్ ఏరియా ఆఫ్ ఎ లేక్ వేర్ లైట్ డస్ నాట్ పెనిట్రేట్ ఈజ్ యూఫోటిక్, లిమిటిక్, ప్రొఫండల్, వేలాంచల మండలం, లిట్టోరల్ జోన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. కాంతి ప్రసరించని సరస్సులో లోతైనటువంటి ప్రాంతము. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, ప్రొఫండల్ మండలం. ఇది సరస్సులో అడుగు భాగంలో ఉంటుంది. ఇక్కడ కాంతి ప్రయాణం చేయదు అక్కడికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. గాలి మరియు నీరు కలిసే చోట ఉపరితలం పైన ఉండే జీవుల్ని ఏమంటారు? ద యానిమల్స్ దట్ లీవ్ ఇన్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ కాల్డ్. గాలి మరియు నీరు కలిసే చోట ఉపరితలం పైన ఉండే జీవుల్ని ఏమంటారు? నెక్టాను, బెంతాసు, న్యూస్టాను, పెరిపైటాన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి న్యూస్టాన్ అండి. గాలి మరియు నీరు కలిసే చోట ఉండేటటువంటివి న్యూస్టాను. ఆ న్యూస్టాన్లో పైన ఉంటే ఎపి న్యూస్టాను, లోపల ఉంటే హైపో న్యూస్టాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 7. నీటిలో చురుకుగా ఈదుతూ జీవించే జీవుల్ని ఏమని పిలుస్తారు? ఆర్గానిజమ్స్ దట్ స్విమ్ ఎఫెక్టివ్లీ ఇన్ వాటర్ ఆర్ నోన్ యాజ్ బెంతాస్, నెక్టాన్, న్యూస్టాన్, ఫ్లవకాలు. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నెక్టాన్. ఈదే జీవులు మనకి దీనికి కోడ్ కూడా చెప్పాను. ఏదాలంటే మనం చేతితో నీటిని వెనక్కి నెడతాం మనం. సో నెక్టాన్ అంటే నెట్టాను అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సరస్సు అడుగు భాగంలో నివసించే లేదా పాకే జీవుల్ని ఏమంటారు? ఆర్గానిజమ్స్ ఫౌండ్ రెస్టింగ్ ఆర్ క్రాలింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద లేక్ ఆర్ బెంతాసు, నెక్టాను, పెరిఫైటాను, న్యూస్టాను. సరస్సు అడుగు భాగంలో నివసించే లేదా పాకే జీవుల్ని ఏమంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ బెంతాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది వాటిలో స్థిర జల జీవావరణ వ్యవస్థకు ఉదాహరణ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెంటిక్ ఈకోసిస్టమ్? లోటిక్, లెంటిక్ అని మనం చెప్పాము. లోటిక్ అంటే ప్రవహించే నీటి ఆవరణ వ్యవస్థ అని చెప్పాము. లెంటిక్ అంటే స్థిర జల ఆవరణ వ్యవస్థ అని చెప్పాము. నది, వాగు, సరస్సు, కాలువ. సో వీటిలో లెంటిక్ ఏది అంటే స్థిరంగా ఉంటుందని చెప్పాము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సరస్సు. సో కానీ మనకి ఎక్కువగా మనకి అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో స్థిరం అనేటటువంటి పదం ఇవ్వడు. ఎక్కువ ఇంగ్లీష్లో లెంటిక్ అని ఇచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. ప్రవహించే నీటి జీవావరణ వ్యవస్థను ఏమంటారు?
ఫ్రెష్ వాటర్ సిస్టమ్ విత్ రన్నింగ్ వాటర్ ఆర్ కాల్డ్ స్థిర జల ఆవరణ వ్యవస్థ, ప్రవాహ జల ఆవరణ వ్యవస్థ, నదీ ముఖ ద్వార ఆవరణ వ్యవస్థ, సముద్రపు ఆవరణ వ్యవస్థ. వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి. కేవలం 8 మంది మాత్రమే లైక్ చేశారు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రవాహ జలావరణ వ్యవస్థ. లోటిక్ ఈకోసిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. నీటి మొక్కల కాండాలకు పత్రాలకు అంటిపెట్టుకుని ఉండే జీవులను ఏమంటారు? వాట్ ఆర్ ద ఆర్గానిజమ్స్ అటాచ్డ్ టు ద స్టెమ్ అండ్ లీవ్స్ ఆఫ్ రూటెడ్ ప్లాంట్స్? నెక్టాను, న్యూస్టాను, పెరిఫైటాను, బెంతాస్. గమనించండి సరైన సమాధానాన్ని. కాండాలకు పత్రాలకు అంటిపెట్టుకునేది. రైట్ ఆన్సర్ అంటే దీని సరైన సమాధానం ఆప్షన్ సి, పెరిఫైటాన్. పేరులోనే ఉంది అక్కడ. పైటో అంటే మొక్క అని అర్థం. పెరి అంటే పైన, మొక్కలకు పైన కాండాలకు పత్రాలకు అంటిపెట్టుకునేవి పెరిఫైటాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏ మండలాన్ని యూఫోటిక్ మండలం అని కూడా పిలుస్తారు? విచ్ జోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ యూఫోటిక్ జోన్? సో ఇవన్నీ మనకు 9th క్లాస్లో ఉంటాయండి, కొంచెం డెప్త్గా ఉంటాయి. యూఫోటిక్ మండలం అని దేని పిలుస్తారు? ప్రొఫండల్ మండలం, వేలాంచల మండలము, బేతిక్ మండలం, పెడగానిక్ మండలం. యూఫోటిక్ మండలం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, వేలాంచల మండలం. వేలాంచల మండలంలో కాంతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యూఫోటిక్ జోన్ అని కూడా చెప్తారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. లిమినటిక్ మరియు ప్రొఫండల్ మండలాలను వేరు చేసే ఊహాజనిత రేఖనే ఏది? ద బౌండరీ లైన్ బిట్వీన్ ద లిమినటిక్ అండ్ ప్రొఫండల్ జోన్ ఈజ్ ఇంపార్టెంట్ అని బిట్టిది. షోర్ లైన్ తీరరేఖ, కంపన్సేషన్ పాయింట్ పరిహార బిందువు, టైడ్ లైన్ పోటు రేఖ, యూఫోటిక్ లైన్ యూఫోటిక్ రేఖ. ఇంపార్టెంట్ అని బిట్టిది. లిమినటిక్ ప్రొఫండల్ మండలాన్ని వేరు చేసేటటువంటి ఊహాజనితమైనటువంటి రేఖ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, పరిహార బిందువు, కంపన్సేషన్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ 14. క్వశ్చన్ నెంబర్ 14. కుళ్ళిన పదార్థాలను తినే జీవులు డెట్రిటస్ ఫీడర్స్ ప్రధానంగా ఎక్కడ ఉంటాయి? డెట్రిటస్ ఫీడర్స్ ఆర్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద జోన్ వేలాంచల, లిమినటిక్, ప్రొఫండల్, యూఫోటిక్. లిటోరల్, లిమినటిక్, ప్రొఫండల్, యూఫోటిక్ జోన్స్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ప్రొఫండల్ జోన్. ప్రొఫండల్ మండలం అన్నిటికంటే కింద ఉంటుందని చెప్పాం కదా. సో దాంట్లో మనకి కుళ్ళినటువంటి పదార్థాలు తినేటటువంటి డెట్రిటస్ బ్యాక్టీరియాలు, ఫంగస్ అక్కడ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 15. ఎపిన్యూస్టాన్ జీవులు ఉపరితల పొరకు ఏ వైపున ఉంటాయి? ఎపిన్యూస్టాన్ రిఫర్స్ టు ద ఆర్గానిజమ్స్ లివింగ్ ఆన్ ద విచ్ సైడ్ ఆఫ్ ద సర్ఫేస్ ఫిల్మ్? కింది వైపు, లోయర్ సైడ్, పై వైపున, అప్పర్ సైడ్, లోతైన నీరు, డీప్ వాటర్, మధ్య నీరు, మిడిల్ వాటర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పై వైపు, అప్పర్ సైడ్. పై వైపు నుంటే ఎపిన్యూస్టాన్ అంటారు, కింద అయితే హైపోన్యూస్టాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16. లిమినటిక్ మండలంలో ప్రాథమిక ఉత్పత్తిదారు ఏది? విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ప్రొడ్యూసర్ ఇన్ ద లిమినటిక్ జోన్? ఫిషెస్, డైటమ్స్, ఫ్రాగ్స్, వాటర్ ఫ్లిస్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, డైటమ్స్. క్వశ్చన్ నెంబర్ 17.
క్వశ్చన్ నెంబర్ 17. టైఫా వంటి ఉభయచర మొక్కలు ఏ మండలంలో కనిపిస్తాయి? ఆంఫీబియస్ ప్లాంట్స్ లైక్ టైఫా ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ జోన్? ప్రొఫండల్, లిమిటిక్, వేలాంచల మండలం, పరిహార మండలం, కంపన్సేషన్ జోన్. టైఫా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, వేలాంచల మండలం. స్టార్టింగ్ ఫస్ట్ జోను, సరస్సు లోపల దిగేటప్పుడు చుట్టూ అంచు దగ్గర ఉండేటటువంటి అని చెప్పాము, అక్కడ మనకి ఇవి ఉంటాయి టైఫా వంటి మొక్కలు. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. భూమిపైన అత్యంత పెద్దదైన జీవావరణ వ్యవస్థ ఏది? వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఈకోసిస్టమ్ ఆన్ ద ఎర్త్? మంచినీరు, నది ముఖద్వారం, సముద్రం, ఎడారి. ఫ్రెష్ వాటర్, యుస్టెరిన్, మెరైన్, డిజర్ట్. భూమిపైన అత్యంత పెద్దదైనటువంటి జీవావరణ వ్యవస్థ. ఇంపార్టెంట్ అని పెట్టిది. రైట్ ఆన్సర్, అది సరైన సమాధానము ఆప్షన్ సి, సముద్రపు జీవావరణ వ్యవస్థ, మెరైన్ ఈకోసిస్టమ్. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. నది సముద్రంలో కలిసే చోట ఏర్పడే జీవావరణ వ్యవస్థ ఏది? వేర్ ఏ రివర్ మీట్స్ ద సీ ద ఈకోసిస్టమ్ ఈజ్ కాల్డ్. మనకి ఇది 9th క్లాస్లో ఉంటుందండి. 8th క్లాస్లో కూడా ఉంటుంది. ఇది నది సముద్రంలో కలిసే చోట ఉండేటటువంటిది స్థిర జల ఆవరణ వ్యవస్థ, సముద్రపు ఆవరణ వ్యవస్థ, నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ, ప్రవాహ జల ఆవరణ వ్యవస్థ. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ. సో ఇది మనకి మాంగ్రూ ఈకోసిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది 8th క్లాస్లో ఈకోసిస్టంలో. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి రెలవెంట్గా ఉన్నటువంటి అంశాలే. మనం కరెక్ట్గా మెజర్మెంట్ చేసి చదువుకున్నట్లయితే ఒక్కోసారి కొన్ని టాపిక్లు పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రెలవెంట్గా ఉన్నటువంటి అంశాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక హాఫ్ మార్క్లోనే జాబ్ పోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఈ క్రింది వాటిలో ఏది, క్వశ్చన్ నెంబర్ 20, ఈ క్రింది వాటిలో ఏది స్థిర జల వనరు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లెంటిక్ వాటర్ బాడీ? నది, వాగు, చెరువు, ఓట. రివరు, స్ట్రీము, పాండు, స్ప్రింగ్. రైట్ ఆన్సర్ అంటే దీని సరైన సమాధానం ఆప్షన్ సి, చెరువు. చెరువులో నీళ్లు స్థిరంగా ఉంటాయి, ఎటు కదలవు. కానీ నది, వాగు, ఓటలో నీళ్ళు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. అది లోటిక్. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21. ప్రొఫండల్ మండలంలో శ్వాసక్రియ ప్రధానంగా ఎలా జరుగుతుంది? ఇన్ ద ప్రొఫండల్ జోన్ రెస్పిరేషన్ ఈజ్ మెయిన్లీ ఏరోబిక్, ఎనరోబిక్, ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్. మీకు సరైన సమాధానము ఆప్షన్ బి, అవాయు శ్వాసక్రియ. చెప్పాము మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగిద్దని చెప్పాము. అడుగున డెట్రిటస్ బ్యాక్టీరియల్ అవాయు శ్వాసక్రియ, ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22. సరస్సు పైభాగంలో తీరానికి దూరంగా ఉండే జీవ రూపాలను ఏమంటారు? ఆర్గానిజమ్స్ లివ్ ఇన్ ద ఓపెన్ వాటర్ ఆర్ కాల్డ్ పెడానిక్ ఫార్మ్స్, లిమిటిక్ ఫార్మ్స్, బెంతిక్ ఫార్మ్స్, పెరిఫైటాన్ ఫార్మ్స్. సో ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. మనం సరస్సు పైభాగంలో తీరానికి దూరంగా ఉండేటటువంటి పెద్ద చెట్లకు దూరంగా ఉండే జీవ రూపాలను ఒక పేరుతో పిలుస్తారని చెప్పాము. లోపల ఉండే వాటిని ఇంకో పేరుతో పిలుస్తామని చెప్పాము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, లిమిటిక్ రూపాలు, లిమిటిక్ ఫార్మ్స్. తర్వాత లోపల ఉండేవి పెడానిక్ ఫార్మ్స్, ఆ నీటి అడుగు భాగంలో ఉండేవి పెడానిక్, పైన తీరానికి దగ్గరగా ఉండేవి లిమిటిక్ రూపాలు. క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23. హైడ్రిల్లా ఏ రకమైనటువంటి మొక్కకు ఉదాహరణ? హైడ్రిల్లా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ప్లాంట్? ఎమర్జెంట్ వెజిటేషన్, సబ్మెర్జ్డ్ ప్లాంట్, ఫ్లోటింగ్ ప్లాంట్, డిజర్ట్ ప్లాంట్. బయటికి పొడుచుకొచ్చే మొక్కలు, నీటిలో మునిగి ఉన్న మొక్కలు, తేలియాడే మొక్కలు, ఎడారి మొక్కలు.
సరే దాని సమాధానం కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, నీటిలో మునిగి ఉన్నటువంటి మొక్క, సబ్మెర్జ్డ్ ప్లాంట్. క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24. ప్రొఫండల్ మండలంలో కార్బన్ పదార్థాలను విచ్ఛిన్నం చేసేవి ఏవి? విచ్ ఆర్గానిజమ్స్ డీకంపోజ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ప్రొఫండల్ జోన్? ఆల్గే, ఫంగై అండ్ బ్యాక్టీరియా, ఫిష్, ఫ్రాగ్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఫంగస్ అండ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. నీటి చిలకలు డాఫ్నియా ఏ సమూహానికి చెందుతుంది? వాటర్ ఫ్లీస్, డాఫ్నియా బిలాంగ్ టు విచ్ గ్రూప్? ఫైటోప్లాంక్టన్స్, జూప్లాంక్టన్స్, నెక్టాన్, బెంథాస్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, జూ ప్లాంక్టన్స్, జంతు ఫ్లవకాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26. నీటి ఉపరితలం పైన పత్రాలు తేలియాడే మొక్కలకు ఉదాహరణ ఏది? విచ్ ప్లాంట్స్ హ్యావ్ లీవ్స్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ సర్ఫేస్? హైడ్రిలా, నింఫియా, టైఫా, వాలిస్నేరియా. గమనించండి సరైన సమాధానం నీటి ఉపరితలంపై తేలే పత్రాలు తేలియాడే ఉండేటటువంటి మొక్క. సరైన సమాధానం ఆప్షన్ బి, నింఫియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27. హైపోన్యూస్టాన్ జీవులు నీటి ఉపరితల పొరకు ఏ వైపు నివసిస్తాయి? హైపోన్యూస్టాన్ లివ్స్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ద వాటర్ సర్ఫేస్? అబౌవ్ ద ఫిల్మ్, బిలో ద ఫిల్మ్, బాటమ్ ఆఫ్ ద లేక్, మిడిల్ ఆఫ్ ద లేక్. పై పొర, కింది పొర, సరస్సు అడుగున, సరస్సు మధ్యలో. రైట్ ఆన్సర్ అనేది సరైన సమాధానం ఆప్షన్ బి, సరస్సు పొర కింద. అంటే నీరు గాలి కలిసేటటువంటి పొర ఏదైతే ఉందో దానికి కింద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సరస్సులో నెక్టాన్ జీవికి ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఆఫ్ నెక్టాన్ ఇన్ ఏ లేక్ ఈజ్ బ్యాక్టీరియా, ఫిష్, స్నేయిల్, డయటమ్. చెప్పాం మనం నెక్టాన్ అంటే ఈదే జీవులు అని చెప్పాము. సో దాంట్లో ఈదే ఏముందో గుర్తుపెట్టండి. నెట్టుకుంటా పోయేది నెక్టాన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఫిష్. సో ఇది నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నేను పెట్టుకున్న కోడ్ అది. నెక్టాన్ అంటే నెట్టుకుంటూ పోయేది నెక్టాన్ అని గుర్తుపెట్టుకున్నా. సో ఆ కోడ్ మీకు కూడా ఉపయోగపడితే ఉపయోగించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29. నీటి మొక్కలపైన ఉండే కీటకాల డెంపకాలను ఏమంటారు? నింఫ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఫౌండ్ ఆన్ వాటర్ ప్లాంట్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ నెక్టాను, పెరిఫైటాను, న్యూస్టాను, బెంథాస్. సరైన సమాధానము ఆప్షన్ బి, పెరిఫైటాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30. సరస్సు అడుగున ఉండే ఎర్రటి అనిలేట్లు మరియు క్లామ్స్ ఏవి? సరస్సు అడుగున ఉండే ఎర్రటి అనిలేట్లు మరియు క్లామ్స్ ఏవి? రెడ్ అనిలేట్స్ అండ్ క్లామ్స్ ఫౌండ్ అట్ ద బాటమ్ ఆఫ్ ఆర్ నెక్టాన్, న్యూస్టాన్, బెంథాస్, ప్లాంక్టాన్స్. సరైన సమాధానము ఆప్షన్ సి, బెంథాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31.
క్వశ్చన్ నెంబర్ 31 ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. కిరణజన సంయోగక్రియ మరియు శ్వాసక్రియ రేట్లు సమానంగా ఉండేటటువంటి మండలం ఏది? జోన్ వేర్ ఫోటోసిన్సిస్ ఈక్వల్స్ టు రెస్పిరేషన్ రేట్ ఈజ్ లిటోరల్, లిమిటిక్, కాంపన్సేషన్ జోన్, ప్రొఫండల్ జోన్. కిరణజన సంయోగక్రియ శ్వాసక్రియ రేట్లు సమానంగా ఉండేటటువంటి మండలం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, పరిహార మండలం. జోన్ ఆఫ్ కాంపన్సేషన్ ఇంపార్టెంట్ అండి ఇది. జోన్ ఆఫ్ కాంపన్సేషన్ అంటే లిటోరల్, లిమిటిక్ జోన్లు రెండు కూడా ఎక్కడైతే కలుస్తాయో ఆ రెండు కలిసే చోట మనకి అక్కడ కిరణజన సంయోగక్రియ శ్వాసక్రియ రేట్లు రెండు ఈక్వల్గా ఉంటాయి. దాన్ని జోన్ ఆఫ్ కాంపన్సేషన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33. ప్రొఫండల్ మండలంలో ఆక్సిజన్ ఎందుకు తక్కువగా ఉంటుంది? వై ఈజ్ ద ప్రొఫండల్ జోన్ పూర్ ఇన్ ఆక్సిజన్? మొక్కలు ఎక్కువగా కావడం, టూ మెనీ ప్లాంట్స్, విచ్ఛిన్న క్రియ అధికంగా మరి కిరణజన సంయోగక్రియ లేకపోవడం, హై డీకంపోజిషన్ అండ్ నో ఫోటోసింథసిస్, హైలీ లైట్ ఇంటెన్సిటీ, కోల్డ్ టెంపరేచర్. కాంతి తీవ్రత ఎక్కువగా ఉండటం, చల్లటి ఉష్ణోగ్రత. చెప్పిన మనం ప్రొఫండల్ జోన్ అనేది అన్నిటికంటే లోతైనటువంటి ప్రాంతంలో ఉంటుందని చెప్పాము. అక్కడ సన్లైట్ ఉండదని చెప్పాము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రైట్ ఆన్సర్ అండి. అక్కడ విచ్ఛిన్న క్రియ ఎక్కువగా జరిగింది. డెట్రిటస్ బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉండి వాటిని డీకంపోజిషన్ చేస్తాయి. ఫోటోసిన్సిస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33. లోతు తక్కువగా ఉండే సరస్సులో ఏ మండలం ఉండదు? ఇప్పుడు మనం 3 మండలాలు ఉంటాయని చెప్పాము సరస్సులో. ఒకవేళ సరస్సు లోతు తక్కువగా ఉంటే దాంట్లో ఉండనటువంటిది ఏది? లిటోరల్, లిమిటిక్, ప్రొఫండల్, యూఫోటిక్. కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ప్రొఫండల్. లిటోరల్, లిమిటిక్, ప్రొఫండల్లో లాస్ట్ది అన్నిటికంటే కింద ఉండేటటువంటిది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 34. సరస్సు అడుగు భాగంలో ఉండే జీవరూపాలను ఏమంటారు? ఆర్గానిజమ్స్ లివ్స్ ఎట్ ద లేక్ బాటమ్ ఆర్ కాల్డ్ లిమిటిక్ రూపాలు, పేడానిక్ రూపాలు, నెక్టాన్ రూపాలు, న్యూస్టాన్ రూపాలు. ఇంతకుముందు చెప్పాము మనం సరస్సు అడుగు భాగంలో ఉండే జీవరూపాలని ఒక పేరుతో పిలుస్తామని చెప్పాము. పైన ఉండేటటువంటివి ఒక పేరుతో పిలుస్తామని చెప్పాము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పేడానిక్ రూపాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఐకార్నియం వంటి తేలియాడే మొక్కల్ని ఏమని పిలుస్తారు? ఫ్లోటింగ్ ప్లాంట్స్ లైక్ ఐకార్నియా ఆర్ కాల్డ్ మునిగి ఉన్నవి, సబ్మెర్జ్డ్ స్వేచ్ఛగా తేలేవి, ఫ్రీ ఫ్లోటింగ్ వేర్లు ఉండి బయటకు వచ్చేవి, రూటెడ్ ఎమర్జ్డ్, ఉభయచర ఆంఫీబియస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, స్వేచ్ఛగా తేలియాడే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్. క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ నెంబర్ 36. ప్రొఫండల్ మండలంలో పోషకాలను తిరిగి విడుదల చేసేవి ఏవి? ఇన్ ద ప్రొఫండల్ జోన్ హూ రిలీజ్ న్యూట్రియంట్స్ బ్యాక్? ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్, డీకంపోజర్స్, కన్జ్యూమర్స్, నెక్టాన్. చెప్పే మనం ప్రొఫండల్ మండలంలో డెట్రిటస్ ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పాము. సో అవి డీకంపోజ్ చేస్తాయని చెప్పాము. డీకంపోజ్ చేసి ఆ న్యూట్రియంట్స్ మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి అందిస్తాయని చెప్పాము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. క్వశ్చన్ నెంబర్ 37. సరస్సులో ఏ మండలంలో నీరు ఎక్కువగా అస్పష్టంగా ఉంటుంది? ప్రొఫండల్ జోన్, లిటోరల్, లిమిటిక్, యూఫోటిక్. సరస్సులో బాగా ఎక్కువగా మురికిగా ఉండేది టర్బిడ్. విచ్ జోన్ ఆఫ్ లేక్ హ్యాస్ ద హైయెస్ట్ టర్బిడిటీ? సో పై 2 జోన్లో మొక్కలు, జంతువులు చనిపోతే అవి కింద జోన్కి వస్తాయని చెప్పాము. సో కాబట్టి అక్కడ ప్రొఫండల్ జోన్లో మనకి ఎక్కువగా అస్పష్టంగా ఉంటుంది వాటర్, టర్బిడిటీ ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 38.
క్వశ్చన్ నెంబర్ 38. యూగ్లినాయిడ్స్ మరియు డైటమ్స్ ఏ మండలాల్లో ఉత్పత్తిదారులు? యూగ్లినాయిడ్స్ డైటమ్స్ ఏ మండలాల్లో ఉత్పత్తిదారులు? యూగ్లినాయిడ్స్ అండ్ డైటమ్స్ ఆర్ మేజర్ ప్రొడ్యూసర్స్ ఇన్ ప్రొఫండల్, లిమిటిక్, బెంథిక్ కంపెన్సేషన్. ఇంకే సరైన సమాధానం ఆప్షన్ బి, లిమిటిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39. మంచినీటి జీవావరణ వ్యవస్థ దేని ఆధారంగా వర్గీకరించారు? ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఉష్ణోగ్రత, టెంపరేచర్, సాలినిటీ లవణీయత, నీటి చలనం, మూమెంట్ ఆఫ్ వాటర్, కలర్ ఆఫ్ ద వాటర్ నీటి రంగు. సరైన సమాధానం గుర్తించండి దీనికి. 39 క్వశ్చన్ నెంబర్ 39. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, నీటి చలనం. చెప్పాము మనం మంచినీటి ఆవరణ వ్యవస్థలో 2 రకాలుగా వర్గీకరిస్తారని చెప్పాము మనం. స్థిర నీటి ఆవరణ వ్యవస్థ లెంటిక్, ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ అని చెప్పాము. లోటిక్ అంటే అక్కడ నీరు చలనాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ మంచినీటిని స్థిర నీటి ఆవరణ వ్యవస్థ, ప్రవహించే నీటి ఆవరణ వ్యవస్థగా వర్గీకరిస్తారు. సో క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. నదీ ముఖద్వార వ్యవస్థలో లవణీయత దేనిపైన ఆధారపడి ఉంటుంది? సాలినిటీ ఇన్ ఎస్టూరియన్ ఈకోసిస్టమ్ డిపెండ్స్ ఆన్ పోటుపాట్లు మరియు ఋతువులు, నీటి లోతు, చేపల రకం, మొక్కల సంఖ్య. టైడ్స్ అండ్ సీజన్స్, డెప్త్ ఆఫ్ వాటర్, టైప్స్ ఆఫ్ ఫిష్, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. సరైన సమాధానము ఆప్షన్ ఏ, రైట్ ఆన్సర్ అండి. పోటుపాట్లు మరియు ఋతువుల మీద ఆధారపడి ఉంటుంది. చెప్పాము మనం వర్షాకాలంలో లవణీయత తక్కువగా ఉంటుందని చెప్పాము. తర్వాత వేసవి కాలంలో లవణీయత ఎక్కువగా ఉంటుందని చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41. నీటిలో మునిగి ఉన్న తలాలకు అంటుకొని ఉండే జీవుల్ని ఏమంటారు? లిటరల్ ఆర్గానిజమ్స్ అటాచ్డ్ టు ద సబ్మెర్జ్డ్ సర్ఫేజెస్ ఆర్ పెరిఫైటాను, ప్లవకాలు, నెక్టాను, న్యూస్టాన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, పెరిఫైటాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఈ క్రింది వాటిలో స్వేచ్ఛగా తేలియాడే మొక్క ఏది? విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్? హైడ్రల్లా, పిస్టియా, టైఫా, వాలిస్నేరియా. ఇంక సరైన సమాధానం ఆప్షన్ సి, పిస్టియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సాధారణంగా ఏ మండలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 43. ఇన్ విచ్ జోన్ ఈజ్ ద టెంపరేచర్ యూజువల్లీ లోయర్? లిటోరల్, లిమిటిక్, ప్రొఫండల్, ఈఫోటిక్ జోన్. ఈ సరైన సమాధానం ఆప్షన్ సి, ప్రొఫండల్ మండలం. అడుగున ఉంటుంది, సన్లైట్ లోపలికి వెళ్ళదని చెప్పాము, అందుకని అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 44. లిమిటిక్ మండలంలో కోఫీ ఫుడ్లు మరియు రోటిఫర్లు ఏవి? కోఫీ ఫుడ్స్ అండ్ రోటిఫర్స్ ఇన్ ద లిమిటిక్ జోన్ ఈజ్ వృక్ష ప్లవకాలు, ఫైటోప్లాంక్టన్స్, జంతు ప్లవకాలు, జూ ప్లాంక్టాన్స్, ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్, వినియోగదారులు డీకంపోజర్స్. సరైన సమాధానం ఆప్షన్ బి, జంతు ప్లవకాలు, జూ ప్లాంక్టన్స్. క్వశ్చన్ నెంబర్ 45. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం ఏది?
క్వశ్చన్ నెంబర్ 45. ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ ఈజ్ జాతి, స్పీసీస్, పాపులేషన్ జనాభా, జీవావరణ వ్యవస్థ, ఈకోసిస్టము, సముదాయం, కమ్యూనిటీ. క్వశ్చన్ నెంబర్ సరైన సమాధానం ఆప్షన్ సి, జీవావరణ వ్యవస్థ. ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. చెరువు ఏ రకమైన జీవావరణ వ్యవస్థ? క్వశ్చన్ నెంబర్ 46. చెరువు ఏ రకమైనటువంటి జీవావరణ వ్యవస్థ? వాట్ టైప్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఈజ్ పాండ్? న్యాచురల్, ఆర్టిఫిషియల్, మెరైన్, లోటిక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, సహజ జీవావరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. క్వశ్చన్ నెంబర్ 47. నీటిపై నడిచే కీటకాలు దేనికి ఉదాహరణ? ఎపిన్యూస్టాన్, హైపోన్యూస్టాన్, బెంథోస్, నెక్టాన్. ఎపిన్యూస్టాన్, హైపోన్యూస్టాన్, బెంథాస్, నెక్టాన్. కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఎపిన్యూస్టాన్. నీటిపైన నడుస్తున్నాయంటే చెప్పే మనం నీటికి పైన, నీటి కింద అని చెప్పాను. నీటి పైన ఉంటే ఎపిన్యూస్టాన్, కింద అయితే హైపోన్యూస్టాన్ అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. నీటిలో మునిగి ఉండే వాలిస్నేరియా వంటి మొక్కలను ఏమంటారు? ప్లాంక్టాన్స్ లైక్ వాలిస్నేరియా విచ్ ఆర్ అండర్ వాటర్ ఆర్ ఎమర్జెంట్, సబ్మెర్జ్డ్, ఫ్లోటింగ్, యాంఫీబియస్. సరైన సమాధానం ఆప్షన్ బి, మునిగి ఉండేటటువంటి మొక్కలు. క్వశ్చన్ నెంబర్ 49. సరస్సులో ఖనిజాలు పునశ్చక్రియం ఎక్కడ జరుగుతుంది? మినరల్ రీసైక్లింగ్ ఇన్ ఏ లేక్ ప్రైమరీలీ హ్యాపెన్స్ ఇన్ వేలాంచల మండలము, లిటోరల్ జోను, లిమిటిక్ మండలము, ప్రొఫండల్ మండలము, ఉపరితల పొర, సర్ఫేస్ ఫిల్మ్. సరస్సులో ఖనిజాల పునశ్చక్రియం ఎక్కడ జరుగుతుంది? రైట్ ఆన్సర్ అంటే సరైన సమాధానం ఆప్షన్ సి, ప్రొఫండల్ మండలం. సో దీంట్లో మనకి డెట్రిటస్ మైక్రో ఆర్గానిజమ్స్ డీకంపోజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఖనిజాలని మళ్ళీ పునశ్చక్రియం చేసి ఉత్పత్తిదారులకు ఇస్తాయి. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ప్రొఫండల్ మండలంలో నివసించే జీవుల సముదాయం ఏది? బయోటా ఆఫ్ ద ప్రొఫండల్ జోన్ ఇన్క్లూడ్స్ గ్రీన్ ఆల్గే, ఆకుపచ్చ శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు కామ్స్, తేలియాడే మొక్కలు, పెద్ద చెట్లు. ప్రొఫండల్ మండలం సరస్సులో అడుగు భాగం ఉంటుందని చెప్పాము మనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు కామ్స్. సో ఇవి ఈ టాపిక్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అండి. రేపు సెషన్లో ఇంకొక కంటిన్యూషన్ టాపిక్ మనం రేపు డిస్కస్ చేసుకుని దానికి సంబంధించినటువంటి బిట్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాము. వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎక్కువ మందికి వీడియో రీచ్ అయినట్లయితే మనం చేసే ఈ వీడియో యొక్క ఉపయోగం అనేది ఇంకా సక్సెస్ఫుల్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.